డేటా చోరీ కేసులో ప్రధాన నిందితుడిగా తెలంగాణ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసిన ఐటీ గ్రిడ్ సంస్థ యజమాని అశోక్ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ కేసులో తన పేరు కొట్టేయాలని కోరుతూ ఆయన ఈరోజు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఐటీ గ్రిడ్ కేసు ఏదే ఉందో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా దాదాపు ఈ కేసు తెలంగాణలో ముందుగా సైబరాబాద్ పోలీసులు రిజిస్టర్ చేసినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు పోలీసులు వెతుకుతున్నటువంటి అశోక్ డాకవర్ కోసం ఇప్పటి వరకు పోలీసులు వెతికారు. ఆయన కోసం లీగల్ నోటీసులు పంపారు. దాంతో పాటుగా ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఆయన పైన కూడా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. దీనికి కూడా అశోక్ డాకవర్ రెస్పాన్స్ కాలేదు. అయితే ఇప్పుడు తాజాగా హైకోర్టులో తెలంగాణ హైకోర్టులో అశోక్ డాకవర్ ఒక స్పాష్ పిటిషన్ దాఖలు చేశారు. తన పైన తెలంగాణ పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ అయితే ఉందో ఐటీ గ్రిడ్ కేసు దానిపైన తన పేరును కొట్టివేయాలంటూ ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి తన కేసులో తన ఎంప్లాయీస్ సంబంధించిన వ్యవహారంపై తను అప్పటికే గతంలోనే హైకోర్టులో హెబియస్ కార్పస్ వేశాను. ఇప్పుడు తనను తెలంగాణ పోలీసులు వేధించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇన్వెస్టిగేషన్ కు తాను సహకరించడానికి రెడీగా ఉన్నప్పటికీ కూడా వరుసగా నోటీసులు ఇస్తున్నారని కూడా ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. తనకు ఎటువంటి సంబంధం లేని కేసులో తన పేరును ఎఫ్ఐఆర్ నుంచి తొలగించాలంటూ కూడా ఆయన కోర్టులో వేసినటువంటి స్పాష్ పిటిషన్ లో తెలిపారు. రేపు ఈ పిటిషన్ విచారణకు వస్తుందా లేదా లేకుంటే సోమవారం పిటిషన్కి వస్తుందా విచారణకు వస్తుందా మాత్రం తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఇప్పటికీ అశోక్ గతంలో తన కంపెనీలో పనిచేస్తున్న 4 వ్యక్తులు మిస్ అయ్యారంటూ హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినప్పటికీ కూడా కోర్టు కొట్టివేసింది. ఇప్పుడు తాజాగా డైరెక్ట్ గా ఐటీ గ్రిడ్ ఎండీ అశోకే తనకు తానుగా తన పేరును ఎఫ్ఐఆర్ లో తీసేయాలంటూ కోర్టు ముందుకు వచ్చారు. కాబట్టి కోర్టు ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన తర్వాత ఏ రకంగా రెస్పాండ్ అవుతుందో మాత్రం చూడాల్సి ఉంది. రైట్ విజయ్.